ఫ్రెండ్స్, మనకు ఈరోజు కావాల్సిన అవుట్పుట్ అయితే ఇదే. ఇది వచ్చి రెస్పాన్సివ్ వెబ్సైట్ కింద మనకు కన్సిడర్ చేసి ఇలా కావాలని చెప్పిండారు. దీనికి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే దీని యొక్క ప్రాసెస్ ఏమంటే మనం ఫస్ట్ ఈ హెడ్డింగ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. హెడ్డింగ్ పెట్టేసి రెస్పాన్సివ్ బాక్సెస్ అనేసి క్రియేట్ చేసుకుంటాం. దీంట్లో మనము ఫస్ట్ చూసినామంటే ఎక్స్ట్రా స్మాల్ డివైస్లో చూసినప్పుడు మనకు అవుట్పుట్ ఇలా ఉండాలి. అండ్ దెన్ స్మాల్ డివైస్లో చూసినప్పుడు 1 2 3 4 5 6 ఇలా ఉండాలి. అండ్ దెన్ మీడియం డివైస్లో చూసినప్పుడు 1 2 3 4 5 6 ఇలా కావాలా. అండ్ దెన్ లార్జ్ డివైస్లో చూసినప్పుడు 1 2 3 4 5 6 ఇలా కావాలా. అండ్ దెన్ ఎక్స్ట్రా స్మాల్లో చూసినప్పుడు 1 2 3 4 5 6 ఇలా కావాలి అవుట్పుట్ అయితే మనకు ప్రజెంట్. అలా మనకు అవుట్పుట్ వచ్చిందా లేదా చూసాం. చూడండి, ఉండే టెక్స్ట్ ఆ కలర్స్ అవన్నీ పక్కన పెట్టేయండి. మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే చూసాం. రెస్పాన్సివ్ బాక్సెస్ ఇట్లా ఇప్పుడు నేను ఎక్స్ట్రా స్మాల్లో పెట్టిండాను. 6 వచ్చిందా, ఇక్కడ చూపిస్తాను చూడండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎక్స్ట్రా స్మాల్ పెట్టినామంటే మనకు 6 కింద వచ్చింది. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తాను, స్మాల్ పెట్టి ప్రివ్యూ ఇస్తాను. 1 2 3 4 5 6 ఓకేనా. నెక్స్ట్ మీడియం పెడతాను, మీడియం పెట్టి ప్రివ్యూ ఇస్తాం. 1 2 3 4 5 6 ఓకేనా. అండ్ దెన్ అదేలాగా లార్జ్ పెడతాం. లార్జ్ పెట్టి ప్రివ్యూ ఇచ్చినామంటే 1 2 3 4 5 6 లార్జ్ డివైసెస్లో చూసినప్పుడు. ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్లో చూసినప్పుడు 1 2 3 4 5 6 ఓకేనా. ఇలా వచ్చింది. దీనికోసం నేను ఎలా ప్రోగ్రామ్ రాసాను అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేశానంటే ఒక హెడ్డింగ్ అనేది క్రియేట్ చేసుకున్నా, రెస్పాన్సివ్ బాక్సెస్ అనేసి. దీనికి కలరు, సెంటర్, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇవన్నీ కావాలంటే CSS ప్రాపర్టీస్లో రాసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఇంతవరకు రాసాను. నెక్స్ట్ దాని కింద ఏం చేశానంటే మనము ఎప్పుడైనా బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అది వాడాలనుకున్నామంటే ఫస్ట్ ఒక కంటైనర్ క్రియేట్ చేసాం. ఆ కంటైనర్ లోపల రో అనే కంటైనర్ ఉంటుంది. రో అనే కంటైనర్ లోపల కాలం అనే కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్ లోపలే మనం హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్ ఏమి కావాలన్నా, ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలన్నా, ఏది కావాలన్నా మనము దేని లోపల క్రియేట్ చేసాం, కాలం లోపలే క్రియేట్ చేసాం. ఫస్ట్ ఒక కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్ లోపల రో అనే కంటైనర్ ఉంటుంది. రో అనే కంటైనర్ లోపల కాలం అనే కంటైనర్ ఉంటుంది. ఈ కాలం అనే కంటైనర్ని 12గా డివైడ్ చేసింటాం, 12 కాలమ్స్గా. ఇప్పుడు మనం 6 కాలమ్స్ అన్నామంటే ఇది మొత్తం ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది మొత్తం 12. ఈ డిస్ప్లే సైజ్ని 12గా డివైడ్ చేసుకుంటాం ఓకేనా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లాగా. ఇప్పుడు నేను 6 పెట్టాను అనుకోండి, కాలం -6 అని ఇక్కడ 12 పెట్టినాను కదా, ఇక్కడ 6 పెట్టాను అనుకోండి, 6 వరకే కవర్ అవుతుంది. అది 8 పెడితే 8 వరకే కవర్ అవుతుంది. 12 పెట్టామంటే ఫుల్గా కవర్ అవుతుంది, ఇంతవరకు ఫుల్ స్క్రీన్ ఉంటుంది. అది ఆ కాన్సెప్ట్లో అయితే ఈ బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు COL-12 పెట్టానంటే స్మాల్ డివైసెస్లో నాకు 12 కనిపించాలా, అంటే ఫుల్గా కవర్ అయినట్లు కనిపించాలా. ఇప్పుడు నేను ఇక్కడ స్మాల్ డివైస్ పెడతాను అండి, ఎక్స్ట్రా స్మాల్ కానీ స్మాల్ కానీ. స్మాల్ డివైసెస్లో నాకు 12 కావాలని పెట్టిండాను ఓకేనా. 12 అంటే ఫుల్గా కవర్ అయింది ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ దాంట్లో ఏం చెప్పాను చూడండి, కాలం -6 స్మాల్ డివైసెస్లో ఈ ఫస్ట్ పార్ట్ అనేది నాకు 6గా కనిపించాలా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, స్మాల్ డివైసెస్లో ఇది కూడా 6గా కనిపించాలి, అంటే పక్కన వస్తుంది. నేను స్మాల్ డివైస్ పెడతాను చూడండి, చూసినారంటే పక్కన ఇది 6 ఆక్యుపై చేసింది, ఇది 6 ఆక్యుపై చేసింది, అలా వస్తుంది. అలా ప్రతి కాలంకి మనము ఎంత సైజెస్ కావాలా అనేది డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ చూసినారంటే దీన్ని కొంచెం స్క్రాల్ చేసి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ మీడియం డివైసెస్లో నాకు 8 ఆక్యుపై చేయాలా. ఏది, ఈ లాస్ట్ది నంబర్ 6 అనేసి ఏదైతే ఉందో అది నాకు 8 ఆక్యుపై చేయాలా ఓకేనా. ఈ నంబర్ 6 ఇక్కడ చూసినారంటే ఇది నంబర్ 6 లాస్ట్ది. నేను నంబర్స్ అయితే మార్చలేదు. ఈ లాస్ట్ది నాకు 6 ఏం కావాలా, ఎంత వాల్యూలో కవర్ అవ్వాలంటే మీడియం డివైసెస్లో 8 ఆక్యుపై చేసుకోవాలా. ఇప్పుడు నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి మీడియం డివైస్ పెట్టి ప్రివ్యూ ఇచ్చినానంటే ఈ 6th అనేది 8 ఆక్యుపై చేసుకునింది, మిగతాది ఇది ఈ 4 అనేది, మిగతా 5 అనేది ఆక్యుపై చేసుకునింది ఓకేనా. 5 అనే కంటైనర్ 4
4 కాలమ్స్ని ఆక్యుపై చేసుకునింది, మిగతా 8ని ఈ 6 అనే కంటైనర్ ఆక్యుపై చేసుకునింది. అలా ఈ బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు దీన్ని నేను సబ్మిట్ చేసి చూపిస్తాను చూడండి. సబ్మిట్. ఓకే, 7 out of 7 టెస్ట్ కేసెస్ హ్యాస్ పాస్డ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.